హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్ రివ్యూ, రియాక్షన్, బ్రేక్ డౌన్ పార్ట్ 1 ఇలా అన్ని కలగలిపి ఒక వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారుగా. ఒకవేళ చూడకపోతే చూసేయండి. అందులో కొన్ని డీటెయిల్స్ నైటే చెప్పేశాను అండ్ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ రోజుతో కలుపుకుంటే ఇంకా జస్ట్ 5 days మాత్రమే ఉంది కల్కి 2898 AD మూవీ రిలీజ్ అవడానికి. ఈలోపు రిలీజ్ ట్రైలర్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ 1 కంటే ట్రైలర్ 2లో చాలా స్టఫ్ ని మన కోసం వదిలారు మూవీ టీం. బట్ ఒక్కటి ఖచ్చితంగా చెప్పొచ్చు, స్టోరీ అంతా ప్రీలూడ్ ఎపిసోడ్ 1 and 2లోనే చెప్పేసిన ఆ ఉన్న మంచి షార్ట్స్ ని ట్రైలర్ లో చూపించేస్తే మరి మూవీలో ఏం చూడాలి అనే డౌట్ తో ఎవరన్నా ఉంటే ఇక్కడ చెప్పినా చూపించిందంతా ఘోరంతా. మూవీ కోసం చాలా దాచారు. సో రిలీజ్ ట్రైలర్ లో చూపించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. డీటెయిలింగ్ నెంబర్ 1, దీపికా పదుకొనె గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు వచ్చేసి సుమేతి అని కాంప్లెక్స్ వాళ్ళు బౌంటీ ప్రకటించినప్పుడు ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ రీసెంట్ గా ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీపికా గారు చేస్తున్న రోల్ పేరు సుమతి అని చెప్పారు. అండ్ ఈ రిలీజ్ ట్రైలర్ లో అశ్వత్థామ నీ కడుపులో ఉన్నది భగవంతుడమ్మా అని అంటున్నాడు. సో క్లియర్లీ సుమతి కడుపులో కల్కి అవతారమూర్తి జన్మించబోతున్నారు, అది కన్ఫర్మ్. మరి భైరవ్ ఎవరు అనే డౌట్ మూవీలోనే క్లారిఫై చేసుకోవాలి. ఆర్ ఓపిక ఉంటే వీడియో ఎండ్లో చెప్తాను. సో అన్ని ఇక్కడ గెస్సే తీరిసే నిజాలు కావని గమనించగలరు. డీటెయిలింగ్ నెంబర్ 2, సో భైరవ్ ఎవరైనా సరే ఏ క్యారెక్టర్ చేస్తున్నా సరే తన మూవీలో వెరీ నెగిటివ్ రోల్లో చూపిస్తున్నారు. అండ్ లిటరల్ గా కాంప్లెక్స్ వాళ్ళు సుమతిని ఏం చేసుకున్నా పర్లేదు, బట్ 1 million బౌంటీ కోసం ఎలాగైనా యుద్ధం చేసి సుమతిని వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నాడు. అందుకోసం కష్టపడి పోరాడుతున్నాడు. అయితే ట్రైలర్ 1లో అశ్వత్థామతో పోరాడి దారుణంగా దెబ్బలు తిని ఓడిపోయిన భైరవుని చూసిన బుజ్జి పంచి ఎత్తి ముందుకెళ్తే ఓన్లీ వన్స్ ఫసక్. అయితే ఒక్కటే దెబ్బ అక్కడ అశ్వత్థామ దారుణంగా తొక్కేశాడు. సో అందుకనే ఆ డిఫీట్ కి లొంగకుండా భైరవ ఓడిపోవడానికి ఇంకా యుద్ధం అవ్వలేదని నిర్ణయించుకుని అప్పటి వరకు నార్మల్ గా ఉన్న బుజ్జిని ట్రాన్స్ఫార్మ్ అయ్యేలాగా చేస్తాడు. ఈ సీన్స్ లో బుజ్జితో ప్రిపేర్డ్ గా వస్తాడు భైరవ. సో ఆ ట్రాన్స్ఫార్మ్ చేసే సీన్స్ ని కూడా మనకు ట్రైలర్ 1లో చూపించారు. డీటెయిలింగ్ నెంబర్ 3, ఇందాక సుమతి కడుపులో భగవంతుడు ఉన్నాడని మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే సుమతి శంబాల్లో అడుగుపెట్టి నడుస్తుందో అప్పుడు వెంటనే అక్కడ వర్షం పడుతుంది. అంటే అప్పటి వరకు అక్కడ వర్షాలే ఉండవు. అక్కడ వాళ్ళు ఏదో జెయింట్ పర్సన్ ఒక మనిషిని తీసుకొస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది పట్టించుకుంటారు, మిగతా వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటారు. లైక్ యుద్ధ విషయాలు ఇక్కడ నేర్చుకుంటున్న వారిని చూడొచ్చు. బట్ ఎప్పుడైతే ఆ వర్షం పడుతుందో అందరూ నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఒక సేవియర్ కల్కి అవతారం ఈ శంబాల్లో పుట్టబోతున్నారు, తన సుమతి కడుపులో ఉన్నారని నమ్మడం లిటరల్ గా స్టార్ట్ చేస్తారు. అందులో భాగంగానే శోభన గారు రేపటి కోసం అని అంటారు. అంటే రేపొచ్చే మంచి రోజుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది, దానికోసం ఈ వర్షం పడుతుంది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ వర్షం ఎప్పుడైతే పడుతుందో మేబీ అప్పుడే ట్రైలర్ 1లో చూపించిన చిన్న మొక్క కూడా మొలకెత్తుతుంది, అంటే చిగురిస్తుంది. అది కూడా ఈ విశాలమైన ఆకులు రాలిపోయిన ఎండిపోయిన మహావృక్షానికి. డీటెయిలింగ్ నెంబర్ 4, రేపటి కోసం అనే డైలాగ్ మరియం యూజ్ చేసినప్పుడు దాంట్లో ఏం మీనింగ్ ఉందో మాట్లాడుకున్నాం. సో ట్రైలర్ పరంగా అక్కడ ఒక కట్ పెట్టి కమాండర్ మానస్ డైలాగ్ ని చూపిస్తున్నారు. ఈ రోజుని చంపితే రేపెలా ఉంటుంది అనేది మనకు మానస్ ద్వారా చూపిస్తున్నారు. సో దానికి అర్థం ఇది గెస్ మాత్రమే. ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ లో ఆడవాళ్ళని తీసుకువెళ్లి ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు ప్రెగ్నెంటా కాదా అని చెక్ చేసి ప్రెగ్నెంట్ అయితే ఆ కడుపులోని పిండాన్ని నాశనం చేసి అండ్ ఇన్ కేస్ ప్రెగ్నెంట్ కాకపోతే వాళ్ళ గర్భాశయాన్ని తీసేస్తూ ఉండొచ్చు. అలా సర్టెన్ ఏజ్ లో ఉన్న ఆడవాళ్ల పైన ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అలా చెక్ చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కాశీలో వదిలేయచ్చు. అండ్ చిన్నపిల్లల్ని తీసుకువచ్చి ప్రెగ్నెంట్ అయ్యే వరకు వెయిట్ చేసి వాళ్ళ కడుపులో పెరిగేది కల్కి అవతార మూర్తా కాదా అని నిర్ధారించుకుని ఆ తర్వాత ఆ పిండాన్ని లేకుండా చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ లో సుమతి ఎలాగో తప్పించుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అన్న విషయం వాళ్ళకు ఐడియా ఉండదు. ఆ తర్వాత తను తప్పించుకుంటుంది. అయితే వాళ్ళ ఎజెండా సింపుల్, పిల్లలు పుడతారా లేదా అని చెక్ చేసి పుడతారు అంటే పుట్టకుండా చేయడం. సో ఆ పుట్టబోయే కిడ్ కి యాష్కిన్ కి సంబంధం ఉండదు. అంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా యాష్కిన్ కి ఆ పిల్లలు అవసరం లేదు. అంటే ఆ పిల్లల బాడీలో యాష్కిన్ పెరగడానికి అవసరం లేదు. బట్ పుట్టబోయే కల్కి అవతారమూర్తి పుట్టకుండా చేయడమే తన కర్తవ్యం అవ్వచ్చు. అది కూడా తను స్వయంగా చేయలేడు. ఎందుకంటే తన బాడీ చాలా వీక్ గా ఉంది. తను ఉన్న బాడీ నుండి ఇంకొక బాడీలోకి ట్రాన్స్ఫార్మ్ అవడానికి తను ఆల్రెడీ అటు ఇటు పక్కన 2 బాడీస్ ని పెంచుతున్నాడు. అండ్ వెనకాల ఇంకొక 3 బాడీస్ పెరుగుతున్నాయి, డెవలప్ అవుతున్నాయి. అంటే మార్కెట్ లో చేపలు పెంచినట్లుగా ఆ బాడీస్ ని యాష్కిన్ పెంచుతున్నాడు. అండ్ ఇక్కడ ఒక డీటెయిల్ ఏంటంటే ఆ బాడీస్ ని మీరు చూసారుగా, చాలా పెద్దగా ఉన్నాయి. జస్ట్ లైక్ అశ్వత్థామ రేంజ్ లో ఉన్నాయి. అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ సైజ్ లో లేవవి. సో అలాంటివి టోటల్ 5 ఉన్నాయా లేక ఆ కాంప్లెక్స్ నిండా లెక్క పెట్టలేనన్ని క్లోనింగ్ బాడీస్ ఉన్నాయా అనేది తెలియాలి. అంటే ఒక్క శరీరం పోతే ఇంకొక కొత్త బాడీ వచ్చేలాగా అన్లిమిటెడ్ బాడీస్ ఉన్నాయా అనేది డౌట్. అండ్ ఇన్ కేస్ ఆ బాడీ పూర్తిగా రెడీ అయితే తను నుంచుంటే మేబీ అశ్వత్థామ కూడా తల ఎత్తుకుని చూసేలాగా ఉండొచ్చు. అంటే అలాంటి పర్సనాలిటీకి కలి స్ట్రెంత్ హెవీగా ఉంటే తనతో ఫైట్ చేసే వాళ్లకు ఛాలెంజింగ్ గా ఉంటుంది.
అంటే ఆబ్వియస్లీ భైరవ తనతో ఫైట్ చేస్తాడు. మరి అలాంటి పర్సనాలిటీని నార్మల్ భైరవ కొట్టగలడా అనే ప్రశ్న రాకుండా ఆల్రెడీ మనకు నాగి గారు ఒక సెటప్ అరేంజ్ చేశారు. అదే అశ్వత్థామ ద జైంట్ తో భైరవ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఫైట్ చేయడం. సో అశ్వత్థామతో చేశాడు కాబట్టి ఆబ్వియస్లీ ఎస్కిన్ తో కూడా భైరవ యుద్ధం చేస్తే యాక్సెప్టబుల్ గానే ఉంటుంది. అండ్ ట్రైలర్ 2లో ఎస్కిన్ బాడీని పర్సనాలిటీని చూస్తే బాగా బక్క చిక్కిపోయి బలహీనంగా కనిపిస్తున్నాడు. కానీ ట్రైలర్ 1లో భయపడకు మరో ప్రపంచం వస్తుందిలే అన్నప్పుడు తన ఫేస్ బల్కీగా కనిపిస్తుంది. యాక్చువల్ కమల్ హాసన్ గారి లాగా కనిపిస్తాడు ఎస్కిన్. అంటే తన దగ్గర ఉన్న ఆ స్పెషల్ ట్యూబ్స్ తో మేబీ తన కోసం వచ్చిన వాళ్ళను ఎస్కిన్ పీల్చేసి వాళ్లను వేసేసి ఉంటాడు. అందుకనే అలా లావ్ అయి ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత ఆ కళ్ళజోడు పెట్టుకున్న సైంటిస్ట్ తో భయపడకు అనే డైలాగ్స్ చెప్తూ ఉండొచ్చు. మేబీ తనను కూడా వేసేసి ఉండొచ్చేమో. అండ్ స్పాయిలర్ అలర్ట్, ఈ 1 minute కావాలంటే స్కిప్ చేయండి. ఇందాక ఎస్కిన్ టీం ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళను ఆర్ ఆడవాళ్ళను చంపేస్తున్నారు ఆర్ ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తున్నారని అనుకున్నాంగా. మేబీ ఇదొక థియరీ. 2014లో వచ్చిన లూసీ మూవీలో కడుపులో ఉన్న బిడ్డ తయారవడానికి CPH4 అనేది మదర్ బల్క్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అని విన్నాం. అది కన్స్యూమ్ చేస్తే ఒక నార్మల్ హ్యూమన్ సూపర్ హ్యూమన్ గా మారుతుంది అని మూవీలో విన్నాం, అది చూసాం. అయితే సేమ్ అలాగే ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్లకు ఆ CPH4 సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే అది ట్యూబ్స్ ద్వారా ఎస్కిన్ ఈ సీక్రెట్ ఛాంబర్ లో ఉండి దాన్ని పీల్చేస్తూ ఉండొచ్చు. అలా తను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గా సర్వైవ్ అవుతూ ఉండొచ్చు. సో మేబీ ఒక సూపర్ హ్యూమన్ కిడ్ కి అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది కాబట్టి ఆ కిడ్ పవర్ ని గుంజేస్తే దెన్ హీ విల్ బి ఇమ్మోర్టల్ అవ్వచ్చు అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే కాంపిటీషన్ లేకుండా చేయడం కోసం తనను చంపడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అంటే రేప్ అనేది లేకుండా చేయడానికి. బట్ డెఫినెట్లీ యాస్కిన్ కి పురాణాలు బాగా తెలుసు. అది ఎలాగో మూవీలోనే తెలుసుకోవాలి. అఫ్కోర్స్ తను కలి అని డైరెక్టర్ గారే చెప్పారు. బట్ తనకు ఎలా గుర్తుంది అనేది తెలుసుకోవాలి. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు, మారలేడు. డీటెయిలింగ్ నెంబర్ 5, బిగ్ టైమ్ స్పాయిలర్ అలర్ట్. ఎప్పుడైతే అంత పెద్దగా ఉన్న అశ్వత్థామను భైరవ ఎత్తి లేపి మరీ కొడతాడో అక్కడ ట్రైలర్ కట్ చేసి సరిగ్గా 6000 ఏళ్ల క్రితం జరిగిన సీన్స్ మనకు చూపిస్తారు. అదే ఎవరో కొడితే అశ్వత్థామ ఎగిరి వెనక్కి జారుకుంటూ వెళ్లి పడతారు. అండ్ అక్కడున్న గుర్రాలు, రథాలు, గదలు, చచ్చిపడున్న ఏనుగులు, అన్ని ఆయుధాలు చెల్లాచెదురుగా పడతాయి. అయితే మిమ్మల్ని డివేట్ చేయడానికి ప్రీవియస్ వీడియోలో భీముడు అని చెప్పాను. దానికి ఒక రీజనింగ్ కూడా చెప్పాను. అక్కడ ఒక గది ఉంది, అది విసిరితే అశ్వత్థామ ఎగిరిపడ్డాడేమో అని. కానీ తన కాళ్లకు కడియం మెట్టులున్నాయి. మేబీ తను అర్జునుడు అని మీరు ఈ పాటికే మన ఛానల్లో కామెంట్ చేశారు. బట్ ఆ రెండు కాదు. అశ్వత్థామకు తన నుదురు మీద ఆ మణి ఉన్న ప్రాణభయం వెంటాడేటట్లుగా చేసింది, అలా ఈడ్చి కొట్టింది సాక్షాత్ ఆ శ్రీకృష్ణుల వారు. ఎస్, ఇది మన 100% ష్యూర్ షాట్ గెస్. దానికి రీజన్స్ కూడా చెప్తాను. బట్ అందరికీ ఒక మేజర్ డౌట్ వస్తుంది. అసలు శ్రీకృష్ణుల వారు దుర్యోధనుడితో యుద్ధం చేయను అని మాటిస్తారని విన్నాం, కొన్ని మూవీస్ లో చూసాం కదా. అది నిజమే కదా. మరి ఇక్కడెలా అంటే ఆయన యుద్ధం చేయలేదు, జస్ట్ తన చేతిని అలా విదిలించారంతే. అందుకనే అక్కడున్న గుర్రాలు, చచ్చిపడున్న ఏనుగు, మనుషులు, అశ్వత్థామ ఎగిరిపడ్డాయి. మరి వారు శ్రీకృష్ణుల వారైతే ఆ యుద్ధ భూమిలో లేక నిటారుగా నిలబడిన ఆ చిన్ని మొక్క, ఆ మొక్క పేరు బెల్లప్కాడ అని మాసేడంటారు. అది గాయాలకు మందుగా కూడా వాడతారు. శ్రీకృష్ణుల వారు సర్వాంతర్యామి కదా, ఆ చిన్ని మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కదా. మరి ఆ చిన్న ప్రాణాన్ని ఎలా తొక్కేస్తారు, చంపేస్తారు అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, అర్థం ఉంటుంది. శ్రీకృష్ణ వారికి సడన్ గా ఈ కోపం ఎందుకు వచ్చిందో తెలుసుగా. స్వర్గస్థుడైన అభిమన్యుడి భార్య ఉత్తర కడుపులో ఉన్న ఇంకా పుట్టని బిడ్డైన పరీక్షిత్ మహారాజు మీద అస్త్రం వేసి చంపాలనుకున్న అశ్వత్థామ మీద పట్టరాని కోపం వచ్చి తను యుద్ధం చేయను అన్న మాటకు కట్టుబడి జస్ట్ అలా విదిలిస్తారు శ్రీకృష్ణ వారు. సో ఆ ప్రాణాన్ని రక్షించడానికి ఈ చిన్న మొక్కలో ఉన్న ప్రాణాన్ని తీసి అక్కడ పోసినట్లుగా నాగి గారు క్రియేట్ చేసిన ఒక క్రియేటివిటీ ఇది. అలా ఇక్కడ ప్రాణాన్ని తీసి అక్కడ పోశారు, అంటే ఉత్తర కడుపులో పోశారు. మరి ఇక్కడ మొక్కలో ఉన్న ప్రాణాన్ని తీసినందుకు లెక్క సరిపోలేదు, సరిపెట్టాలిగా అంటే దాన్ని కూడా సరిపెట్టారు. ఉత్తర కడుపులోని బిడ్డను చంపడానికి ప్రయత్నించిన అశ్వత్థామకు శాపమిచ్చి 6000 ఏళ్లు బ్రతికేలాగా చేశారు, అంటే మూవీ ప్రకారం. అలా 6000 ఏళ్ల తర్వాత స్వయంగా ఆయనే ఈ భూమి మీద జన్మిస్తూ తను శంబాల రాకతో ఎలా అయితే కురుక్షేత్రంలో ఆ మొక్కను చంపారో మళ్ళీ అలాంటి ఒక ప్రాణాన్ని తన రాకతో వర్షాన్ని తెప్పించి ఆ మహావృక్షానికి ఒక మొక్కై మొలకెత్తేలాగా చిగురించేలాగా చేశారు. అండ్ అలాగే ఎలాగైతే ఆ బిడ్డను చంపడానికి అశ్వత్థామ పరితపించాడో, కోపంతో రగిలిపోయాడో, ఇలా 6000 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డను రక్షించడానికి పరితపిస్తున్నట్లుగా చూపిస్తున్నారు. బబ్బబ్బా,
వాట్ ఏ రైటింగ్ నాగేశ్వన్ గారు, ఎంత డెప్త్ ని ఆ రైటింగ్ లో చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో శ్రీరాములు వారు త్రేతాయుగంలో మంచి కోసం చెట్టు చాటున నిలబడి వాలిని చంపినందుకే ద్వాపర యుగంలో బోయవాడిగా పుట్టిన వాలి ద్వారా, అంటే బోయవాడిగా వాలి జన్మిస్తాడు. తన బాణానికి శ్రీకృష్ణ వారు ఈ లోకాన్ని వదిలి వెళ్తారని చదివాం. సో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి ఇలా ఆయన చేశారు, చేయగలరు అనేది మనకు క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తున్నారు డైరెక్టర్ గారు. సో ఇంత కష్టపడి డీటెయిల్ వెతకడమే కాదు, దానికి మీనింగ్ కూడా చెప్పాను. ఇప్పుడు నైట్ 2 AM అవుతుంది. ఈ రికార్డ్ చేసిందంతా ఎడిట్ చేసేసరికి నాకు ఒక 4 to 5 hours పడుతుంది. నా వీడియోస్ ఇప్పుడు కొద్దిగా లేట్ గానే వస్తాయి, బట్ ఈసారి ఎలాగైనా ఫాస్ట్ గా ఇవ్వాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం. దీనికోసం మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ ని వీలైనంత వరకు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తారని ఆశతో చేస్తున్న వీడియో ఇది. మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండర్ రేటెడ్ ఛానల్ అని ఆ లిస్ట్ లో పెట్టకుండా పైకి తీసుకురావాల్సింది మీరే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా అవ్వలేదు, వన్ లాస్ట్ డీటెయిల్. సో శ్రీకృష్ణ వారి లాగా చేసింది ఎవరో ఐడియా ఉందిగా. నా గెస్ అయితే ఎవరో కాదు, మన డార్లింగ్ ప్రభాస్ గారే. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద పాదాలను బట్టి చెప్తున్నాను. లేదు వీడి గారు ఆర్ రానా గారు అంటారా, మేబీ కాకపోవచ్చు అని గెస్. వాళ్ళైనా ఏం పర్లేదు, బట్ కాదేమో అని అనుకుంటున్నాను. సో శ్రీకృష్ణ వారు అయితే మరి ఆ పాదాల మీద గాయం ఏంటి ఉండకూడదుగా, అంటే యుద్ధం అన్నాక రథసారథికి కూడా గాయాలవుతాయి. ఆయన కిందకు దిగరుగా రథం మీద ఉంటారుగా, అంటే ఆయన చాలా సార్లు రథం దిగే ఉంటారు. అండ్ పర్టికులర్ గా మేబీ అశ్వత్థామ నారాయణాస్త్రం వేసినప్పుడు వాళ్ళందరూ రథం దిగి ఆయుధాలను వదిలేసి నమస్కారం చేస్తున్నప్పుడు ఆ నారాయణాస్త్రం వల్ల ఏదన్నా వస్తువు వచ్చి అలా తగిలి అలా కాలికి గాయమై ఉండొచ్చు, ఆర్ వేరే అదర్ రీజన్స్ తో అయి ఉండొచ్చు. సో ఈ శ్రీకృష్ణ వారిలాగా ప్రభాస్ గారు చేస్తుంటే మరి భైరవ్ కూడా గెస్ చేయండి. దాని మీద ఒక థియరీ స్క్రిప్ట్ రెడీ చేసి 10 days నుండి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వీడియో చేద్దామా అని. ఇప్పుడు నేను గెస్ చేసి సరదాగా రాసిన స్టోరీ దీనికి మ్యాచ్ అవుతుంది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. కామెంట్తో నాతో మాట్లాడండి. అండ్ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ నేను మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.